లోకల్ బాడీ ఎలక్షన్స్ పై క్లారిటీ వచ్చింది. హైకోర్టు తుది ప్రతి ప్రకారం పాత పద్ధతిలో రిజర్వేషన్లు 50% దాటకుండా ఎన్నికలకు వెళ్లొచ్చని చెప్పడంతో ఇప్పుడు బంతి ప్రభుత్వం కోర్టులో పడింది. పెంచిన 17% సీట్లను ఓపెన్ కేటగిరీగా నోటిఫై చేసి ఎన్నికలు జరపాలని పేర్కొంది. దీంతో ప్రభుత్వం డైలమాలో పడింది. ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులిచ్చింది. ఎన్నికల కోడ్ కూడా ఎత్తివేసింది. హైకోర్టు తుది ప్రతులు రావడంతో ఇప్పుడు ఏం చేయనుంది, ఎలా ముందుకు వెళ్లనుందని ఉత్కంఠ నెలకొంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ వైశాలి, నిన్న అర్ధరాత్రి హైకోర్టు ఒక సంచలనమైనటువంటి తీర్పు కాపీని విడుదల చేసింది. స్థానిక సంస్థల్లో ఎన్నికలకు సంబంధించినటువంటిది మొన్న చూసాం. స్టే విధించినటువంటి సంగతి మనకు తెలిసిందే. అంటే ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూళ్లు ప్రకటించడం, దాని తర్వాత వెంటనే నోటిఫికేషన్ వేయడం, 42% రిజర్వేషన్ సంబంధించినటువంటి పద్ధతిలో కొనసాగుతుందన్నట్టుగా జీవో 9ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. దీనినే హైకోర్టు 2 రోజుల పాటు వాదనలు ప్రతివాదనలు వినిపించింది. దాని తర్వాత చాలా అంశాలను దృష్టిలో పెట్టుకుని హైకోర్టు స్టే విధించినటువంటి పరిస్థితి మనం చూసాం. స్టే ఒక్కసారిగా విధించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారిగా డైలామాలో పడింది. దాని తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లే అంశం మీద అదేవిధంగా లేదంటే క్యాబినెట్ లో పూర్తి స్థాయిలో చర్చించి ఏం చేయాలన్న దాని మీద మల్లగులాలు పడుతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఆల్ ఆఫ్ సడన్ గా ఒక తీర్పు కాపీని వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో చాలా అంశాలని ప్రస్ఫుటం చేయడం జరిగింది. పెంచిన 17 సీట్లను ఓపెన్ కేటగిరీగా పేర్కొని ఎన్నికలు నిర్వహించుకోవచ్చని కూడా ఇందులో పేర్కొంది. అంటే ఇప్పటి వరకు సీలింగ్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం క్యాప్ ఏదైతే విధించిందో 50%, అంటే గతంలో ఇచ్చినటువంటి జీవో ప్రకారం, గతంలో ఉన్నటువంటి పాత పద్ధతి ప్రకారం ఎలక్షన్ పెట్టుకుంటే మాకేం అభ్యంతరం లేదు. ఇప్పుడు 42% రిజర్వేషన్ తో బీసీలకు ఎన్నికలకు పోవడాన్ని మాత్రమే మేము వ్యతిరేకిస్తున్నాం అన్నటువంటి విషయం మీద ఈ కాపీలో క్లియర్ కట్ గా ఉంది. అంటే గతంలో ఏముందంటే 25% బీసీలకు కేటాయించు, అదేవిధంగా 15% ఎస్సీలకు, 10% ఎస్టీలకు, టోటల్ కలిస్తే 50% చొప్పున పాత పద్ధతిలో కొనసాగినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా 25% నుంచి 42%, అంటే 17% సీట్లను ఓపెన్ కేటగిరీగా ఇవన్నీ మారిపోయినటువంటి పరిస్థితి కనుక ఒకసారిగా ఇది పెరిగితే దాదాపు 65% దాకా పోతుంది. ఇదంతా ఇబ్బందికరం ఉంది. ఇది సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఉంది అనేది కూడా హైకోర్టు ఈ కాపీలో క్లియర్ కట్ గా పేర్కొన్నటువంటి నేపథ్యం ఉంది. ఓపెన్ కేటగిరీగా నోటిఫై చేస్తే మాకేం అభ్యంతరం లేదు, చేయండి అని కూడా హైకోర్టు ఇందులో పేర్కొంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల ప్రక్రియలో జోక్యం చేసుకోవద్దన్న వాదనలు తమ ముందుకు వచ్చాయినప్పటికీ కూడా వాదనలు అన్ని విన్న తర్వాత మీరు ఎలక్షన్ పెట్టుకోవడానికి మాకేం అభ్యంతరం లేదు, కాకపోతే పాత పద్ధతిలో చేసుకోండి అనే విషయాన్ని కూడా ఇందులో చేసే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ప్రభుత్వం జారీ చేసిన జీవో 9తో పాటు 41, 42ని కూడా నిలిపివేస్తూ దీంట్లో ఆ ఉత్తర్వులో ఉంది. అంటే పంచాయతీరాజ్ చట్టం 2018 మారుస్తూ సెప్టెంబర్ 28న జారీ చేసినటువంటి జీవో ఏదైతే ఉందో 41, 42 పైన కూడా స్టే విధించినటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రస్తుతానికి తాము పూర్తి స్థాయిలో మెరిట్స్ లోకి వెళ్లడం లేదని కూడా చెప్తూనే గతంలో ఉన్న కేసుని ఉటంకిస్తూ సుప్రీంకోర్టు రిజర్వేషన్లు 50% మించవద్దని కూడా ఇందులో పేర్కొంటుంది. అది ఏదైనప్పుడు కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం పెంచిన 17% సీట్లను ఓపెన్ కేటగిరీగా సీట్లను నోటిఫై చేసి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించుకోవచ్చని కూడా విషయాలు వెల్లడైంది. అయితే ఏదైనప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ రాత్రి రిలీజ్ చేసినటువంటి జీవో ప్రకారం కానీ, అదే సమయంలో ఏకంగా జీవో 9పై స్టే విధించినటువంటి పరిస్థితి కానీ, అంటే ఎన్నికల 42% రిజర్వేషన్ తో బీసీలకు వెళ్లాల్సిన అవసరం మీద స్టే విధించడంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఏం చేయాలి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఆలోచిస్తుంది. స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టులో వేయాలన్నటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా కూడా మనకు ఇన్సైడ్ నుంచి అవుతున్నటువంటి సమాచారం. స్పెషల్ లీవ్ పిటిషన్ వేస్తూ
గట్టిగానే వాదనలు వినిపించాల్సిన అవసరం ఉందని కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు ఈ అంశం మీద చర్చ జరుపుతున్నారు. లేదా కేబినెట్ ఒకటి సమావేశం ఏర్పాటు చేయాలని కూడా అనుకుంటుంది. ఈ వారం 10 రోజుల్లో కేబినెట్ సమావేశం ఒకటి ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి అధ్యక్షతన ఈ మొత్తం జరిగిన 2 రోజుల ప్రక్రియలో జరిగినటువంటి వాదనలు ప్రతివాదనలు మొత్తం కూడా కేబినెట్ లో సీఎం తో సహా మంత్రులంతా ఉంటారు కాబట్టి నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకుందాం. స్థానిక సంస్థల ఎన్నికలు 42% వెళ్ళడానికి కుదరట్లేదు కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళడమా, లేదంటే ఈ 4 వారాలు వాళ్ళు ఇచ్చిన గడువు కానీ లేదా 2 వారాలు మళ్ళీ దానికి మళ్ళీ మొత్తం ఇచ్చే విషయంలో కానీ టోటల్ 6 వారాల గడువు ఉంది కాబట్టి ఈ మొత్తం దాదాపు 45 రోజుల దాకా ఆగామా అనేటువంటి ఆలోచన కూడా చేస్తుంది. అట్లా అని చెప్పి 45 రోజులు ఆగినా కూడా 42% రిజర్వేషన్ మీద క్లారిటీ వస్తాం కూడా గ్యారంటీ లేదు. మళ్ళీ సుప్రీంకోర్టులోనే ఉంది కాబట్టి బంతి ఫైనల్ గా ఏం చేయాలనే దాని మీద రాష్ట్ర ప్రభుత్వం అయితే కేబినెట్ లో నిర్ణయం తీసుకునే అవకాశం ఎక్కువగా మొగ్గు చూపిస్తుంది. స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలన్నటువంటి ఆలోచన అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన ఉంది. స్టే వెకేట్ చేయాల్సిన అవసరం అయితే ప్రజెంట్ ఉంది. అయితే దీని మీద ఏం చేయాలి ఇవన్నీ కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తలబట్టుకుంటుంది. ఇప్పటికే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అయిపోయాయి, సర్పంచ్ ఎన్నికలు అయిపోయాయి. ఇప్పుడు మొత్తం 5 ఫేజ్ లో జరగాల్సినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయిన నేపథ్యంలో ఇటు అన్ని పార్టీల సంబంధించినటువంటి కార్యకర్తలు అదేవిధంగా మొత్తం లీడర్లందరూ కూడా తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే కొంతమంది డబ్బులు పెట్టుకొని ఉన్నారు, కొంతమంది ఇప్పటికే అక్కడక్కడ అప్పులు చేసుకొచ్చి ఎలక్షన్ కోసం రెడీ చేసి పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, మరికొంతమంది ఇప్పటికే కొంత ఖర్చు చేసి ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఎలక్షన్స్ ఆగిపోయిన నేపథ్యంలో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మరీ ముఖ్యంగా అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్లకు ఈ సమస్య వెంటాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక పక్క కార్పొరేషన్ చైర్మన్ ఇస్తామని చెప్పి చాలా మందికి ఇవ్వని పరిస్థితి ఉంది. మరోపక్క ఎమ్మెల్సీలు చాలా మందికి ఇవ్వలేదు. ఆశావాదులకు 9 సంవత్సరాల పాటు అధికారం కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఇప్పుడు కనీసం జెడ్పీటీసీ అవుతామేమో, ఎంపీపీలం అవుతామో అనేటువంటి ఆలోచనతో చాలా మంది గంపెడి ఆశ పెట్టుకున్నారు, సర్పంచ్లుగా ఎంపీడీసీలుగా కూడా. బట్ ఇలాంటి వాళ్ళ కోసం ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో చొరవ తీసుకొని ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఉంది అనేటువంటి విషయంలో కాంగ్రెస్ వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు, కింది స్థాయి లీడర్లు. బట్ ఏదైనప్పుడు కూడా లోకల్ బాడీ ఎన్నికలు అనేది ఆగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. నిన్న హైకోర్టు ఇచ్చినటువంటి తుది పద్ధతి ప్రకారం అయితే మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టుకుంటే మాకేం అభ్యంతరం లేదు అని పాత పద్ధతిలో పెట్టుకోండి అన్నటువంటి ఉత్తర్వులు అయితే దాంట్లో క్లియర్ కట్ గా ఉంది. పెంచిన 17% సీట్లను ఓపెన్ కేటగిరీగా నోటిఫై చేసి ఎన్నికలు జరుపుకోవచ్చు అనే విషయం చాలా క్లియర్ కట్ గా చెప్పింది. బట్ ఈ అంశం మీద మరి రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు రాత్రి ఇచ్చినటువంటి కాపీని దృష్టిలో పెట్టుకొని ఏ రకంగా ముందుకు పోతారని మనం చూడాల్సిన అవసరం ఉంది. వైశాలి. ఓకే, థ్యాంక్ యూ నరేందర్.